ఈ సమావేశము ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే 42% రిజర్వేషన్లు అనేటటువంటి అంశము మళ్ళీ ఒకసారి అతిపెద్ద కుట్ర లోపల ఎగిరిపోయేటటువంటి ఒక పరిస్థితి వచ్చినటువంటి వేళైంది. అందుకొరకు ఏంటిదంటే ఈ జూబ్లీ ఎలక్షన్స్ తర్వాత రాజకీయ పార్టీల వైఖరి మారబోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రిజర్వేషన్ల మీద వాళ్ళ డిఎన్ఏలో అయితే అగ్రకుల రక్తం ద్వారా ఏదైతే గత 70 సంవత్సరాలుగా బీసీలను ఏదైతే వంచిస్తుండ్రో ఆ వంచన అనేటటువంటిది ఎక్కడ దూరం అవుతుంది అనేటటువంటి పరిస్థితులు కూడా రకరకాల రక్షక కవచాలు ఏర్పాటు చేసుకొని కోర్టుల పేరు మీదనే గాని రాజకీయ అధిపత్యం ద్వారానే గాని అదేవిధంగా న్యాయం కోరుతున్నటువంటి వర్గాలలో ఉన్నటువంటి అనైక్యతను ఉపయోగించుకునే గాని తమ స్థానాన్ని ప్రసిద్ధం చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇది మా హామీ కాదు అనేటటువంటి ఒక కారణంతో అదేవిధంగా లేని ముస్లిం రిజర్వేషన్లను దీనికి అన్యాయం చూపించి హిందూ అనేటటువంటి ఒక భావజాలాన్ని తీసుకొచ్చి మరొకసారి బీసీలను దొక్కేటటువంటి ఒక కుట్రలు అనేటటువంటి దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాభిప్రాయం కారణంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇది మేము చేయాల్సిందంతా చేసినాము, మీరు ఏం చెప్తారో చేసినాము, మేము హామీ ఇచ్చినాం కరెక్టే కానీ అది సాధ్యం అయితే కాదు, మేము కోరుకున్నటువంటి విధంగా అన్ని ప్రయత్నాలు చేసినాము, ఇది మాకు అయితే లేదు, ఇది మేము పాత పద్ధతిలో ఎలక్షన్స్ కోరామనేటటువంటి విధంగా తమ స్వరాన్ని తిరిగి బ్యాగ్ తీసుకుంటేందుకు అవసరమైనటువంటి నేపథ్యాన్ని భూమికను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నటువంటి ఉద్యమం ఉధృతి అవుతుందో దాన్ని గతంలో పెంచినటువంటి ఉధృతిని ఇప్పుడు వీళ్ళు క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎలక్షన్స్ తర్వాత దాన్ని మొత్తం కూడా మా చేతిలో లేదు, ఇది మాకేం బాధ్యత లేదు అనేటటువంటి విధంగా వల్లేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి అవకాశము దెబ్బతినకుండా ఈ ఉద్యమాన్ని స్థిరీకరించాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ రోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ వాతావరణాన్ని విధి లేకుండా కంపల్సరిగా క్రియేట్ చేసేటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మనం ఈ సమావేశంలో దీక్షలు అనేటువంటిది రాష్ట్ర దీక్షల ద్వారా మళ్ళీ ఎగరగొట్టేటటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మనము ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం కంటే కూడా అత్యంత పటిష్టంగా ఉద్యమం నిర్మించాల్సినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వేళ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మనకు పోగొట్టుకున్నది ఏంటంటే కేవలం 65 సంవత్సరాల అన్యాయం. ఈ బీసీ ఉద్యమం ద్వారా మనం సాధించాల్సినటువంటి న్యాయం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలుగా మనము కోల్పోతున్నటువంటి అధికారంకు హక్కులను న్యాయమైనటువంటి స్థితిని మనము పునరుద్ధరించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రవేశిస్తున్నటువంటి తెలంగాణ కంటే కూడా పూర్తి స్థాయిలో కూడా న్యాయమైనటువంటి ఈ అంశంను ఏదైతే గతంలో మనకు రాజ్యాంగంలో కూడా ఇంతకు ముందు జస్టిస్ నిర్మల్ గారు చెప్పింది ఏంటంటే ఆ రాజ్యాంగంలో కూడా బీసీలకు సంబంధించి 340 ఆర్టికల్ ఏవైతుందో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన విధానంతో ఆ రోజు మనకు ఆర్టికల్స్ ఏర్పాటు చేసినప్పుడు కూడా